ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం జరిగింది. కేటీఆర్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. కేసు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. ఎంత మొత్తంలో నగదు ట్రాన్స్ఫర్ చేశారు, ఏ తేదీలో ఇచ్చారన్న వివరాలు ఇవ్వాలని ఏసీబీని ఈడీ అధికారులు కోరారు. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుండి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు తెలపాలని కోరింది ఈడీ. దానకిషోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని కోరింది. ఈడీ రంగంలోకి దిగడంతో కేటీఆర్ కు ఉచ్చు మరింతగా బిగుస్తుందనే ప్రచారం సాగుతోంది. ఫార్ములా ఈ రేసు కోసం 55 కోట్ల రూపాయలను 2 విడతలుగా 2023 అక్టోబర్లో ట్రాన్స్ఫర్ చేశారు. అయితే రూల్స్ ఏవీ పాటించకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నగదు పంపించడంతో కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, డీటెయిల్స్ ఏంటి? ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నటువంటి క్రమంలో రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా దిగి ఏసీబీకి ఒక లేఖ రాసినట్టుగా సమాచారం అందుతుంది. ఏసీబీ అధికారులు కేటీఆర్ పైన నమోదు చేసినటువంటి కేసు వివరాలన్నీ కూడా అందజేయాలంటూ కూడా ఈడీ అధికారులు లేఖ రూపంలో ఈ విషయాలన్నీ తెలియజేశారు. దానకిషోర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ, దాంతోపాటు ఈ ఫార్ములా వ్యవహారానికి సంబంధించి జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించిన డేట్స్ కూడా తమకు అందజేయాలి. హెచ్ఎండిఏ అధికారుల నుంచి అకౌంట్స్ నుంచి ఎంత డబ్బులు వెళ్లాయో వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందజేయాలన్నట్టుగా కూడా ఈడీ అధికారులు ఏసీబీకి లేఖ రాయడం జరిగింది. ఈ రోజు పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులకు ఉన్నటువంటి పూర్తి ఆధారాలు లేఖ రూపంలో తిరిగి ఈడీకి అందజేసేటువంటి అవకాశం ఉంది. 55 కోట్లు అక్రమాలకు పాల్పడ్డట్టు కూడా ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ ఏసీబీ ఈ కేసు విచారణ జరుపుతోంది. 55 కోట్లు అంటే ఇది మనీ లాండరింగ్ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, దీంట్లో విదేశీ కంపెనీల నుంచి కూడా పెట్టుబడిదారులు కేటీఆర్ కి కమిషన్ రూపంలో ఇచ్చినటువంటి డబ్బులు అనేది కూడా ఈ ఆరోపణలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఏసీబీ అధికారులు ఈ కేసు వివరాలన్నీ, ట్రాన్సాక్షన్స్ వివరాలన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు అందజేసినట్టయితే ఈడీ మనీ లాండరింగ్ కోణంలో ఈ కేసుని విచారణ జరుపుతుందా, లేదా విదేశీ కరెన్సీ ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ కింద వీళ్ళు డబ్బులన్నీ తారుమారు చేశారనే దానిపై కూడా కేసు దర్యాప్తు చేయబోతుందా అనే దానిపై కూడా ఉత్కంఠగా నెలకొంది. ఈడీ చేతికి ఈ యాంటీ కరప్షన్ బ్యూరో నుంచి వివరాలు అందినట్టయితే మాత్రం ఈ వ్యవహారం ఇంకాస్త సీరియస్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏసీబీతో పాటు ఎట్ ఏ టైం ఈడీ కూడా విచారణ జరిపితే మనీ లాండరింగ్ జరిగినట్టుగా కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో బయటపడితే మాత్రం కేటీఆర్ పై ఈసీఐఆర్ నమోదు చేసి యాస్టీజ్ గా ఏసీబీ నమోదు చేసినటువంటి మరో 2 నిందితులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరిపై కూడా ఈసీఐఆర్ నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఓన్లీ కేటీఆర్ మాత్రమే ఈ హెచ్ఎండిఏ అకౌంట్స్ ద్వారా తిరిగి ఈ కార్ రేసింగ్ కి సంబంధించినటువంటి నిర్వాహకుల అకౌంట్ లోకి హెచ్ఎండిఏ అకౌంట్ ద్వారా డబ్బులు వెళ్లినట్టుగా కూడా ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా సేకరించాడు. దాని ద్వారా ఓన్లీ కేటీఆర్ పైనే ఈసీఐఆర్ నమోదు చేసి ఈడీ కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నది. మనీ లాండరింగ్ జరిగింది అనేది కూడా పక్కాగా ఈడీ అధికారులు భావిస్తా ఉన్నారు. ఈడీ అధికారులు ఆ వివరాలన్నీ కూడా అందినట్టయితే దీని మీద కేసు నమోదు చేసి కేటీఆర్ కి నోటీసులు అందజేసి ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఏసీబీ ఒక రకమైనటువంటి విచారణ జరపగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకో రకమైనటువంటి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది కరప్షన్ యాంగిల్లో కాదు, ఇది క్రైమ్ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది కుట్రపూరితంగా మోసపూరితంగా వ్యవహరించినట్టయితే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని మళ్ళీ సిఐడికి అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్క ఏసీబీ, ఒక పక్క సిఐడి, మరో పక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, 3 దర్యాప్తు సంస్థలు కూడా ఈ ఫార్ములా రేసింగ్ కి సంబంధించినటువంటి ఈ కుంభకోణం వ్యవహారాలన్నీ కూడా క్రైమ్ కుట్ర కోణంలో సిఐడి, యాంటీ కరప్షన్ కోణంలో ఏసీబీ,
మనీ లాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈ 3 దర్యాప్తు సంస్థలు కూడా ఈ రేసింగ్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే హెచ్ఎండిఏ నుంచి బదిలీ అయినటువంటి అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నిటి కూడా ప్రభుత్వానికి కొన్ని వివరాలు అందజేశారు. ఆ ప్రభుత్వ వివరాలన్నీ కూడా నివేదిక రూపంలో, ఫిర్యాదు రూపంలో తిరిగి ఏసీబీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 2 దఫాలుగా ఈ పేమెంట్స్ అన్ని కూడా నిర్వాహకులకు హెచ్ఎండిఏ అకౌంట్ ద్వారా బదిలీ అయినట్టుగా కూడా ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు బదలాయించడానికి గల కారణాలేంటి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించకుండా, అనుమతి లేకుండా ఇష్టానుసారంగా హెచ్ఎండిఏ ఆ డబ్బులు ఎవరి ఆదేశాల ప్రకారంగా వీటిని బదలాయించారు అనే దానిపై కూడా హెచ్ఎండిఏ అధికారి అయినటువంటి ఆఫీసర్లను కూడా విచారిస్తే దీంట్లో కేటీఆర్ పేరునే చివరిగా వాళ్ళు మెన్షన్ చేసినట్టయితే ఈ బండారాన్ని అంతా కూడా కేటీఆర్ పైన మోపేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం కూడా స్క్వాష్ పిటిషన్ కోసం మాట్లాడుతూ జరుగుతుంది. ఇప్పుడు ఈడీ కూడా ఇప్పుడు ఈ కేసులోకి ఎంటర్ అయింది. సో మధ్యంతర బెయిల్ కోసం కూడా ఆలోచిస్తున్నారు. సో ఎట్లా మరి దీనికి వచ్చే ఛాన్స్ ఉంటుంది? అప్పుడు ఈడీ ఎంటర్ అవడంతో ఈ కేసు ఎట్లా మలుపు తిరిగే అవకాశం ఉంది? దీంట్లో స్క్వాష్ పిటిషన్ అనేది ఒక వ్యక్తి ఎఫ్ఐఆర్ లో పొందుపరిచినప్పుడు అతని పేరుని దాంట్లో నుంచి తొలగించడానికి పిటిషన్ ని దాఖలు చేయడం జరుగుతుంది. కేటీఆర్ కూడా ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి పేర్లలో తన పేరుని తొలగించాలంటూ కూడా ఈ క్వాష్ పిటిషన్ హైకోర్టులో మూవ్ చేయడం జరిగింది. ఈ సమయంలో మేము కేటీఆర్ తరఫున ఈ పిటిషన్ ని స్వీకరించలేమంటూ కూడా దానికి నిరాకరించడంతో తిరిగి చీఫ్ జస్టిస్ బెంచ్ కి వీళ్ళు అప్రోచ్ అయ్యి ఈ క్వాష్ పిటిషన్ ని అనుమతించే విధంగా తమకు అనుకూలమైనటువంటి ఆర్డర్స్ ఇవ్వండి అంటూ కూడా సీజే బెంచ్ ని వీళ్ళు కోరడము, సీజే బెంచ్ దీన్ని రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకుని ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రార్ నిర్ణయం కంపల్సరీ అంటూ మాత్రం సీజే బెంచ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈడీ కూడా ఈసీఐఆర్ కేసు కిందకి నమోదు చేస్తే మళ్ళీ ఈడీ నమోదు చేసినటువంటి కేసులో కూడా కోర్టుని అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది దేశంలోనే అత్యున్నత పెద్ద దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాబట్టి హైకోర్టు ఈడీకి డైరెక్షన్ ఇవ్వగలదా లేదా, ఇక్కడ ఈడీ కేసులో కేటీఆర్ ని ఒకవేళ హోల్డ్ చేయాలి అన్నా, కేటీఆర్ విచారణకు హాజరవ్వకుండా ఉండాలన్నా, ఈసీఐఆర్ నమోదు ప్రకారంగా అతన్ని అరెస్ట్ చేయకుండా ఉండాలన్నా తప్పనిసరిగా సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంటుంది బీఆర్ఎస్ లీగల్ టీం. రాష్ట్ర దర్యాప్తు సంస్థలైతేనేమో హైకోర్టు ఆదేశాల ప్రకారంగా నడుచుకుంటాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఈడీ నడుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తను వేసినటువంటి క్వాష్ పిటిషన్ పైన మధ్యాహ్నం తర్వాత కోర్టు ఆ పిటిషన్ ఒకవేళ అంగీకరించినట్టయితే, ఒకవేళ నిజంగానే కేటీఆర్ దీంట్లో తప్పు చేయలేదు, తన పేరుని తొలగించాలంటూ కూడా క్వాష్ అనుమతిచ్చి క్వాష్ పైన కేటీఆర్ పేరుని తొలగించాలని ఆదేశాలు ఇస్తే ఏసీబీ నుంచి కేటీఆర్ పేరు క్లియర్ అయినట్టే అనుకోవాలి. లేదు తన ఇన్వాల్వ్మెంట్ ఉంది, తను A1 అక్యూజ్డ్ కింద ఉన్నాడు, దీనిపైన సుదీర్ఘ విచారణ జరగాల్సిందే, దర్యాప్తుకి కేటీఆర్ సహకరించాల్సిందే, ఈ విషయంలో మేము కేటీఆర్ పేరుని తొలగించలేము అంటూ మాత్రం కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే యాజ్ ఇట్ ఈస్ గా దర్యాప్తులో భాగంగా కేటీఆర్ ని నోటీసులు ఇచ్చి పిలిపించి ఏసీబీ అధికారులు కార్యాలయంలో విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏసీబీ నుంచి ఈ కేసు వివరాలన్నీ కూడా వీరు ఈడీకి అందజేసినట్టయితే ఈడీ కూడా ఒక పక్క ఈ కేసు దర్యాప్తును కొనసాగించేటువంటి అవకాశం ఉంది. మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం దీనిలో కుట్రకోణం దాగి ఉంది అంటూ కూడా 120B నమోదు చేశారు కాబట్టి ఇది క్రైమ్ అఫెన్స్ కిందకి వస్తూ ఉంటుంది. ఈ అఫెన్స్ అనేది మళ్ళీ తిరిగి వేరే దర్యాప్తు సంస్థ సిఐడికి ఏదైనా అప్పగించేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకే ఘటన మీద 3 దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసి 3 వివిధ కోణంలో దర్యాప్తు సంస్థలు విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. ఈ 3 కేసుల్లో కూడా కేటీఆర్ ని ప్రధాన నిందితుడిగా చేసి అతని నుంచి 3 దర్యాప్తు సంస్థలు విచారణ వాంగ్మూలం స్టేట్మెంట్ తీసుకొని అతనికి నోటీసులు అందజేసి పిలిపించి ఈ కేసుని విచారించేటువంటి అవకాశం ఉంది. బిందు. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.